మౌనం మీద నోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాళ మీరు వినబోతున్నది గుర్తున్నానాలోని 5వ ఎపిసోడ్. ముందు జరిగిన కథ వినకపోయింటే ఒకసారి వెనక్కి వెళ్ళి అది వినేసి ఇక్కడికి వచ్చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఆ రోజు రాత్రి ఆ ఉత్తరాన్ని 14 సార్లు పైగా చదివాను. ఆ లేఖలోని ప్రతి పదం, ప్రతి అక్షరం నాకు రాఘవ నుంచి వచ్చిన ఒక ఆహ్వానంలా అనిపించింది. మరుసటి రోజు సూర్యుడు రాకముందే లేచి ముదురు ఎరుపు రంగు చీర కట్టుకుని మాధవాలయానికి బయలుదేరాను. గుడికి దగ్గరయ్యే కొద్దీ మనసులో ఏదో కదలిక. అక్కడి గాలంతా గానంతో నిండిపోయింది. గుడిలోకి వెళ్లి చూశాను. అక్కడే గుడికి కుడి చేతి వైపున ఆకుపచ్చ రంగు కుర్తా ధరించి ఉన్నాడు రాఘవ. నా రాఘవ. తనతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంతలో తను నన్ను చూశారు. నా రాకే అంగీకారం అనుకున్నారో ఏమో, పాడటం ప్రారంభించారు. ఆనాడు మేము మాటలు కాదు పాటలు మార్చుకున్నాం. తాను పాడటం అయితే పాడారు, కానీ నేను ఏదో ఆలోచనతో ఆగిపోయాను. నన్ను చూసిన రాఘవ నా దగ్గరికి వచ్చి, మన ఇద్దరి తొలి పాట జానకి. ఇది పోటీ కాదు, కానీ మన ప్రయాణానికి ఒక ప్రారంభం. నువ్వు దేన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. నీ కళ, నీ గాత్రం, నీ ప్రపంచం అన్నీ నీతోనే ఉంటాయి. ఈ పెళ్ళి వాటిని ఆపేసే తాళం కాదు, వాటిని గొప్ప స్థాయికి తీసుకెళ్లే ఒక తలుపు లాంటిది అన్న మాటలతో నాకు ధైర్యాన్ని ఇస్తూ తన రాగాన్ని అందుకున్నాడు. నెలమూడు శోభనాలు నీకునతనికి తగు కలకాలములో నిత్య కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకునతనికి తగు కలకాలములో నిత్య కళ్యాణమమ్మ. కళ్యాణమమ్మ నిత్య కళ్యాణమమ్మ. కళ్యాణమమ్మ నిత్య కళ్యాణమమ్మ అని పాడిన తన రాగాన్ని మధ్యమావతి రాగంలోకి మారుస్తూ, జలజనాభుడతడు జలజముఖివి నీవు, జలజనాభుడతడు జలజముఖివి నీవు, హలమేలు మంగవు నిన్నలమేతాను, ఇలలో శ్రీ వెంకటేశుడిట నిన్ను రానమోసే, ఇలలో శ్రీ వెంకటేశుడిట నిన్ను రానమోస, పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటే, కళ్యాణమమ్మ 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 అని పాడాను. ఆనాడు మా స్వరం ఆ మాధవుడి సాక్షిగా మొదలైంది. రాఘవ చెప్పినట్లు మా బంధానికి ఆ పాటే సాక్ష్యంగా నిలిచింది. మేము పాడిన కళ్యాణం పాట మా కళ్యాణంకి దగ్గర చేసింది. కానీ ఆ పెళ్ళి, జానకి రాఘవల పెళ్లి గురించి నేనేం మాట్లాడాను. నేనే అండి జ్ఞాపిక. జానకితో స్నేహం మొదలయ్యాక నన్ను మర్చిపోయారా ఏంటి? అంతే లిజనర్స్, జ్ఞాపిక జానకి కథని అకస్మాత్తుగా ఆపేయడానికి కారణం ఏంటి? పెళ్ళి అనగానే జ్ఞాపిక గొంతులో ఆ కలవరం ఏంటి? పెళ్లి జరిగిందా? జరిగితే జానకి రాఘవుల జీవితం సంతోషంగా సాగిందా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. వచ్చే బుధవారం 6వ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. ఇక సెలవు. నేను మీ అమూల్య చౌడిశెట్టి, సైనింగ్ ఆఫ్.